అరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసారం నమాం ప్రదామపహర్తారం గతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం. శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి నమః. శ్రీ బీచ్పల్లి ఆంజనేయ స్వామి వారు వ్యాసరాయల వారి ప్రతిష్ఠ చేసినటువంటి విగ్రహం. సుమారు ఈ విగ్రహ ప్రతిష్ఠ 15వ శతాబ్దంలో జరిగినది. ఈ వ్యాసరాయల వారు ఇలాము ఒక ఆంజనేయ స్వామి విగ్రహం ప్రతిష్ఠ చేస్తూ ఈ మన తెలంగాణ రాష్ట్రంలో బీచ్పల్లి పుణ్యక్షేత్రానికి వచ్చారు. ఇక్కడ కూడా ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠ చేశారు. ఆ రాత్రి ఇక్కడ నిద్రపోవాలనుకున్నారు. ఆ రాత్రి ఇక్కడ నిద్రపోయినప్పుడు వ్యాసరాయల వారికి ఈ ఆంజనేయ స్వామి వారి కలలో కనిపించి ఈ రోజు అయితే నదిలో ఉన్నటువంటి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం పూజా కార్యక్రమం చేశారు. నీ దగ్గర ఉన్నటువంటిది నైవేద్యంగా అన్నం నైవేద్యంగా పెట్టారు. మళ్ళీ రేపటి నుంచి నాకు నైవేద్యం కానీ స్నానము పూజా కార్యక్రమాలు ఎవరు చేస్తారని ప్రశ్నించగా ఆ వ్యాసరాయల వారికి ఎక్కడా తోచక మీరే దానికి సమాధానం చెప్పండి స్వామి అంటే, నదికి వెళ్లినప్పుడు ఎవరైతే పిల్లవాడు కనిపిస్తాడో వారిని తెచ్చి నా పూజారిగా పెట్టమన్నాడు. ఇక్కడ వ్యాసరాయల మరుసటి ఓ దూయ పిల్లవాడు కనిపిస్తాడు. ఆ పిల్లవాడిని తెచ్చి పూజారిగా పెడతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోయ కులస్తులే పూజారిగా ఉన్నారు. ఆ బాబు పేరు వచ్చేసి బీచ్పల్లి. ఈ దేవస్థానానికి మరియు ఈ గ్రామానికి కూడా బీచ్పల్లి అనే పేరు వచ్చినది. స్వామివారిని కూడా బీచ్పల్లి వాసుడు, బీచ్పల్లి రాయుడు అని పిలుస్తూ ఉంటారు. ఆ వ్యాసరాయలు ప్రతిష్ఠ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ బోయ కులస్తులే పూజారులుగా ఉన్నారు. మధ్య భాగంలో బ్రాహ్మణ పూజలు ఉండాలని చెప్పి మాధ్వ సాంప్రదాయం ప్రకారంగా స్వామివారికి అభిషేకము, పంచామృత అభిషేకాలు, మరి ఆకు పూజ, అర్చనలతో పూజ, బ్రాహ్మణ కార్యక్రమాలు పూజలతో ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు రంగంగా వైభవంగా వేలాది భక్తుల మధ్యలో స్వామివారి రథోత్సవం జరుగుతున్నది. వైశాఖ శుద్ధ పౌర్ణమి మొదలుకొని జ్యేష్ఠ పౌర్ణిమ అనగా ఏరువాక పుణ్యం వరకు ఇక్కడ ఒక నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఈ నెలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారికి దాసంగా వంటి నైవేద్యం చేసి స్వామివారి ఆశీస్సులు పొందుతారు. Anterior text here.